Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. అనవసరంగా టెంప్ట్ అయ్యి ముద్దు పెట్టేశా. ఇప్పుడు గాని దీనికి బెండ్ అయితే ఇక లైఫ్ లాంగ్ చంపేస్తుంది నన్ను అనుకుంటూ అక్కడి నుంచి బయటికి అడుగులు వేశాడు. రామ్ పెట్టిన ముద్దు నుంచి ఇంకా కోలుకోలేదు నవ్య. బాబు బావ మరీ నాటీ అయిపోతున్నాడు అనుకుంటూ రామ్ వైపు చూసేసరికి అక్కడ రామ్ కనిపించలేదు. ఈ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. బయటికి వచ్చిన రావణ్కి తన మనుషుల దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. హలో చెప్పు ఏమైంది సార్? అది శ్రీజ నవ్య మేడంకి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతోంది. ఏం ప్లాన్స్? నవ్య మేడం మీరు రేపు గుడికి వెళ్ళే టైంలో పటేల్కి సుపారీ ఇచ్చింది నవ్య మేడంని చంపడానికి అన్నాడు అతను. అవునా సరే నేను చూసుకుంటా అంటూ కాల్ కట్ చేసి ఎవరికో కాల్ చేసి ఆ పటేల్ సంగతి చూడు. అరగంటలో పని కంప్లీట్ అయ్యింది అన్న న్యూస్ నాకు రావాలి. లేదంటే ఇంకో అరగంటలో నీ పని కంప్లీట్ అయిపోతుంది అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి కాల్ కట్ చేసేశాడు రావణ్. ఈ శ్రీజ వాళ్ళకి గట్టి కోటింగ్ పడాలి. లేదంటే అసలు మాట వినట్లేదు. అయినా ఈ రామ్‌గాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మర్చిపోయాను వాడి పెళ్లి అన్నాడు కదా అనుకోని ఆలోచిస్తూ ఉన్న టైంలో విక్రమ్ నుంచి కాల్ వస్తుంది. హలో సార్. యాహ్! చెప్పు విక్రమ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ రేపు మీరు నవ్య మేడం నా పెళ్ళికి వస్తారా సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు. సరే నాకు అడ్రస్ పెట్టు నేను రేపు వస్తా అంటూ కాల్ కట్ చేసి వేరే పనిలో పడిపోయాడు. ఇటు ఆ ఫోటో చూసిన సంధ్య గారు ఒక్కసారిగా షాక్ అయ్యి ఫోన్ వదిలేశారు. సంధ్య గారి వైపు చూసిన రఘు గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొంపతీసి ఇది నేను మాలిని దిగిన ఫోటో చూడలేదు కదా అనుకుంటూ భయంగా ఫోటో వైపు చూశారు. అందులో నవ్య, శ్రీజ, మాలిని, రఘు గారు, సుధాకర్, సుమిత్ర, రామ్ ఉండడం చూసి ఈ ఫోటోలో మాలిని ఉంది. మరి తన భర్త ఎక్కడా? ఏదో నువ్వే తన భర్త అన్నట్టు నీ పక్కన ఎందుకు నిలబడింది? ఇంకా ఈ అమ్మాయి ఎవరు అని అనుమానంగా అడిగింది సంధ్య. అది ఈ అమ్మాయి పేరు శ్రీజ, మాలిని కూతురు. ఫోటోలు ప్లేస్ లేక తను నా పక్కనే నిలబడిందంతే. నిజం చెప్తున్నాను. అది ఎలా ఉందో తెలుసా? నాకు అస్సలు నచ్చలేదు. ఆ ఫోటో డెలీట్ చేసేయ్ అంటూ తనే డెలీట్ కొట్టేసింది. దేవుడా! ఆ క్షణంలో ఎంత పెద్ద గండం గట్టెక్కింది అనుకుంటూ సంధ్య గారి చేతిలో నుంచి తన మొబైల్ తీసుకున్నారు రఘు. ఇదిగో అలా నీ కూతురు ఫోటోస్ చూసుకుంటూ ఉంటే ఎలా చెప్పు? రేపు తను వచ్చినప్పుడు కూడా నువ్వు తనని రియల్‌గా చూడాలి కదా! అంటూ చెప్పడంతో ఇక ఏం మాట్లాడకుండా రఘు గారితో మాటలు చెప్తూ ఉంది సంధ్య. సరిగ్గా అదే టైంకి రఘు మొబైల్ రింగ్ అయింది. ఎవరా అని చూసిన రఘు గారికి స్క్రీన్ మీద మాలిని పేరు కనిపిస్తూ ఉంటే నుదుటన చెమటలు పట్టడం మొదలైంది. ఒక 2 మినిట్స్ సంధ్య అంటూ అక్కడి నుంచి పక్కకు వచ్చి కాల్ లిఫ్ట్ చేశారు. హలో చెప్పు ఎక్కడున్నారు? ఎక్కడున్నాను అంటే చెప్పాను కదా! ఇలా కంపెనీ పని మీద ఊటీ వచ్చాను అని. అవును. కానీ నైట్‌కి వచ్చేస్తారు అనుకున్నా. ఊటీ ఏమైనా మీ పక్క వీధిలో ఉంది అనుకుంటున్నావా? ఇలా వెళ్ళి అలా వచ్చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేసి మాలిని గారి నంబర్ బ్లాక్ చేసేసి కాల్ హిస్టరీలో నుంచి డిలీట్ చేసేసి లోపలికొచ్చా. ఏమైంది రఘు? ఎవరితో అంత కోపంగా మాట్లాడుతున్నావు? లోపలికి వచ్చిన భర్తని చూస్తూ అడిగింది. అది ఏం లేదు ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతున్నాను అంతే అంటూ నీట్‌గా ఒక అబద్ధాన్ని అల్లేసి తన భార్యకి చెప్పేసి సోఫాలో కూర్చున్నాడు. తినడానికి ఏం చేయను? నీకు ఆలు పరోటా ఇష్టం కదా! అది చేయనా? అడిగింది సంధ్య. వద్దు. అదేంటంటే నాకు ఏం తినాలి అనిపించట్లేదు. నువ్వు నా పక్కనే కూర్చో. ఇలా నీతో ముచ్చట్లు చెప్పి చాలా రోజులైంది. ఎంతసేపు నీతో మాట్లాడినా ఇంకా తనివి తీరడం లేదు. రోజంతా మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉందాం ప్లీజ్ అంది సంధ్య. సరే నీ ఇష్టం అంటూ ఇద్దరికీ పాలు కాచి తీసుకువచ్చి ఒక గ్లాస్ రఘు గారి చేతిలో పెట్టి ఇంకో గ్లాస్ ఆమె తీసుకున్నారు. అలా ఆ రాత్రి మొత్తం మాటలతోనే గడిపేస్తూ వచ్చారు. అవును రఘు, మాలిని వాళ్ళ ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఆ మాటకు కొంచెం తడబడ్డాడు రఘు. అది అయినా ఇప్పుడు అతని గురించి మనకెందుకు చెప్పు, మనం మన గురించి మాట్లాడుకుందాం. అలా అంటావేంటి రఘు? ఎంతైనా తను నా ఆడపడుచుకి ఆడపడుచు. ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా? సేమ్ నాలాగే బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఐ మీన్ నేను సుధాకర్ ఎలా అయితే బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్నామో, ఇదే ఫీల్డ్‌లో ఉన్నాడు అతను కూడా. అవునా! మరి మాలిని కూతురికి పెళ్లయిపోయిందా? లేదు. ఇంకా అవ్వలేదు. ఇక మీద ఒక మంచి సంబంధం చూసి చేయాలి అన్నారు రఘు గారు ఏదో ఆలోచిస్తూ. అదేంటి రఘు తను ఏదో మీ సొంత కూతురు అన్నట్టు అలా మాట్లాడుతున్నావు? అనుమానంగా అడిగింది సంధ్య. ఆ మాటకు కొంచెం తడబడ్డా, అది కూతురు ఎవరికైనా కూతురు లాంటిదే కదా! పైగా తను నాకు కూడా కూతురు వరుస అవుతుంది. సో, నవ్యతో పాటే తనని కూడా నా కూతురులానే పెంచాను. అవునా! సరే అయితే అంటూ అలా మాట్లాడుకుంటూనే నిద్రలోకి జారుకున్నారు. ఇటు రామ్ వాళ్ళు. అడ్రస్ చెప్పు అని విక్రమ్‌కి చెప్పి కాల్ కట్ చేసేశాడు. ఇక్కడ నవ్య పాప ఏమో రూమ్ దాటకూడదు కాబట్టి రూమ్ డోర్ దగ్గరికి వచ్చి అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూస్తూ ఉంది. అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో బావా! బావా! అంటూ గట్టిగా అరుస్తూ ఉంది నవ్య.
నవ్య అంత గట్టిగా అరిచేసరికి కొంచెం భయంగా, కంగారుగా అక్కడికి వచ్చాడు రావణ్. "ఏమైంది?" కంగారుగా అడిగాడు. అది ఏం లేదు. నిన్ను చూడాలి అనిపించింది. అందుకే సిగ్గుపడుతూ చెప్పింది నవ్య. ఆ మాటకి రావణ్ సీరియస్‌గా చూస్తూ నిన్ను అంటూ చెయ్యి పైకెత్తాడు. ఇదిగో కొట్టకూడదు చెప్తున్నా అంటూ చేతులు వేసి తనని గట్టిగా హత్తుకుంది. అదే అంటూ తనని ఇంకాస్త గట్టిగా హత్తుకొని ఇప్పుడు చెప్పవే ఏంటి నీ బాధ? అంటే అది నువ్వు నా పక్కనే ఉండు బావా! ఎందుకు? నా మొగుడు నా దగ్గరే ఉండాలి. ఛ! నీ మొగుడా? మరి నీ మొగుడిని వేరే ఎవరికో దానం చేయబోయావు? సారీ నీ చెల్లికి. హా! అప్పుడు గుర్తు రాలేదా నీ మొగుడు? సారీ చెప్తున్నాను కదా బావ! ఇంకెప్పుడు నిన్ను వదులుకోను. నా ప్రాణం పోయే వరకు అంది నవ్య. అంతే. నెక్స్ట్ సెకండ్ బాబు చేతిలో నవ్య పాప బుగ్గల మీద అచ్చులు పడ్డాయి. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నేనే చంపేస్తా కన్నీళ్లతో తన వైపు చూస్తున్న తన భార్యని చూస్తూ చెప్పాడు. ఆ దెబ్బతో అతని ప్రేమ తెలుస్తూ ఉంటే ఏడుపుకి బదులు నవ్వులు చిందాయి ఆమె ముఖంలో. ఏంటి మైండ్ దొబ్బిందా? నిన్ను కొట్టానే ఇప్పుడు. కొడితే ఎవడైనా ఏడుస్తాడు. నువ్వేంటి నవ్వుతున్నావు? అయోమయంగా ప్రశ్నించాడు రామ్. నా మొగుడు కొట్టినా అది నా కోసమే కదా! ఆ కొట్టిన దెబ్బల్లో నాకు తన ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది. ఎందుకో ఆ క్షణంలో ఎప్పుడూ కంటే మరింత అందంగా కనిపిస్తూ ఉంది అతని భార్యామణి. అవునా? నిజంగానా? అంటూ అలానే ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తనని తన మీద లాక్కుంటూ అయితే నీ మొగుడు ఏం చేసినా అది నీ మంచికే అని అమ్మాయిగారు నమ్ముతున్నారన్నమాట. అంతే కదా బావా! అని అతని మీద చేతులు వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. ఆమె అణువణువు అతనికి తగులుతూ ఉంటే ఏవో వింత వింత ఆలోచనలు అతనిలో. అవన్నీ అలానే చూస్తూ హిప్ కింద నుంచి చేతులు వేసి తనని ఎత్తుకున్నాడు. తను మాత్రం అలానే ఇంకా అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని వైపే చూస్తూ ఉంది. బావా! మృదువుగా పిలిచిన ఆమె పిలుపుకి అతను దాసోహం అవుతూ ఆమెని మంచం మీదకి చేర్చి తన మీద చేరిపోయాడు. బావా ఏం చేస్తున్నావు? అన్న మాట పూర్తి కాకముందే ఆమె పెదాలు అతని పెదాల మధ్య బందీ అయిపోయాయి. మొదట షాక్ అయినా క్షణాల్లో తేరుకొని భర్త పెడుతున్న ముద్దుని ఇష్టంగా ఆస్వాదిస్తూ తను కూడా అతనితో సమానంగా ముద్దులో జతకడుతూ ఉంది. కానీ అతనికి మాత్రం అక్కడితో ఆగాలి అనిపించడం లేదు. నవ్య మృదు గంభీర్యంగా పిలిచాడు. ఆ ముద్దుల నుంచి బయటకి వస్తూ కనురెప్పలు తెరిచి అతని వంక చూసింది. నాకు ఇప్పుడు నువ్వు కావాలి. నిన్ను నువ్వు పూర్తిగా నాకు ఇచ్చేస్తావా? రామ్ అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక పిచ్చి మొహం వేసి అతని వైపు చూస్తోంది. డమ్‌లా ఉండకు. నాకు ఆన్సర్ చెప్పు. యెస్ ఆర్ నో అని మాత్రమే. ఆమె టీషర్ట్‌ని కాస్త పైకి లేపి ప్యాంట్‌ని బొడ్డు కిందకి దించాడు. అందంగా అతన్ని ఊరిస్తూ నడుము మడతలు అతన్ని మరింత కవ్విస్తూ ఉంటే ఇక ఆగడం తన వల్ల కాదు అనుకుంటూ. నడుముని 2 చేతుల్లో బంధించి పెదాలను బొడ్డు మీద నిలిపాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది నవ్యకి. రామ్ మాత్రం తనకి దానితో సంబంధం లేదు అన్నట్టు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. పెదాలతో ఆడిస్తూ అప్పటికి ఇంకా తనివి తీరక దాన్ని కొరికేశాడు. అయినా ఇంకా సంతృప్తి చెందక పోవడంతో బొడ్డులోకి నాలుకను పోనిస్తూ దాని లోతు కొలిచే ప్రోగ్రాం పెట్టాడు. బావా! బావా! అని ఉవ్వెత్తున ఎగసి పడుతూ రామ్ జుట్టుని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేతిని అతని భుజం మీద వేసి ఆమె ఇస్తున్న మోన్స్‌కి అతనిలో కోరికల దాహం ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. ఓయ్! ఇంక ఆగడం నా వల్ల కాదు. ఆన్సర్ చెప్పు. దానికి ఆమెకి ఎక్కడలేని సిగ్గు ముంచుకొస్తూ ఉంటే నాకు ఓకే బావ సిగ్గుపడుతూ 2 చేతుల్లో మొహం దాచుకుంటూ చెప్పింది. అంతే ఆ మాట కోసమే వెయిట్ చేస్తూ ఉన్న అతను పూర్తిగా ఆమె మీద కొరిగిపోయి తన బరువు మొత్తం ఆమె మీదకి వేసేశాడు. పెదాలని అందుకుంటూ టీ షర్ట్‌ని పైకి తీస్తూ ఉన్నాడు. అలా తీస్తూ ఉండగా 2 మెత్తటి వెండి కొండలు అతని దారికి అడ్డుగా ఉండడంతో టీ షర్ట్‌ని వదిలేసి వాటి అంతు చూసే పనిలో పడ్డాడు. ఇంకో పక్క పెదాలను వదిలి మెడ రంగుల్లో మొహం చేర్చి అక్కడంతా హై కిసెస్ చేస్తూ ఆమెలో ఇంకా ఇంకా ఫీలింగ్స్ తెప్పిస్తూ ఉన్నాడు రామ్. బావా! బావా! అంటూ ఆమె ఇస్తున్న మోన్స్‌కి నిజంగానే అతనికి పిచ్చి లేస్తోంది. మరొకసారి అందంగా మూలుగుతున్న ఆమె పెదాలను బంధించాడు. ముద్దు పెడుతూనే చేతులతో సయ్యాటను కొనసాగించాడు. పూర్తిగా ఆమెను స్వర్గపు అంచుల వరకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. పెదాలను వీడి నాలుకను జతచేసి ఊపిరి భారమైన వేళ పెదాలు వీడి మెడ వంపుల్లోకి చేరి అక్కడంతా ముద్దులు పెడుతూ నచ్చిన చోట పంటిగాట్లు బహుమతిగా ఇస్తూ అక్కడి నుంచి మరి కాస్త కిందకి జరిగాడు. ఎద మీద తలవాల్చి చేతులకి పని చెప్పాడు. ఆమె కూడా అతనికి పూర్తిగా తడుముతూ పూర్తిగా అతను ఇస్తున్న ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంది. బావ నా వల్ల కావట్లేదు బావ అంటూ తమకంతో చెప్తున్న ఆమెను మరింత ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉన్నాడు.
బావ ప్లీజ్ అంటూ అరుస్తూ ఉండేసరికి ఇక మరీ తనని ఏడిపించడం ఇష్టం లేక ఆమె పెదాలను అందుకుంటూ సున్నితంగా ఆమెలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా భరించలేని నొప్పికి గట్టిగా అరవాలి అనుకుంది. కానీ అది కీచుగా బయటకు వచ్చింది. ఏమైంది? మరీ నొప్పిగా ఉందా? అవును అన్నట్టు తల నిలువుగా ఊపడంతో ఏం కాదులే ఫస్ట్ టైం కదా అలానే ఉంటుంది అంటూ మెల్లగా తన మీద స్వారీ చేస్తూ ఉన్నాడు. మొదట కొద్ది నిమిషాలు భరించలేని నొప్పి కలిగినా మెల్లమెల్లగా ఆ స్థానంలో ఎప్పుడూ చెందని అనుభూతి, ఒక వింతైన ఫీలింగ్ కలిగింది. ఎందుకో తనకే తెలియకుండా తన కళ్ళు వర్షించాయి. ఒక పావుగంటకి తనని వదిలి పక్కకి వాలిపోయాడు రావణ్. బాగా నొప్పిగా ఉందా నవ్య? నవ్యని తన గుండెల మీద తెచ్చుకుంటూ ప్రశ్నించాడు. మరీ అంత కాదులే బావా అంటూ ఉంటే అయితే ఇంకో 2 వేసుకుందామా? బాబోయ్! మళ్ళీనా? మళ్ళీనా అంటావేంటి? నీకు నచ్చలేదా? బావా ఆపుతావా? అప్పటికే తను సిగ్గుతో ఆమె బుగ్గలు మందారాల్లా అయిపోతూ ఉంటే గుండెల్లో మొహం దాచుకుంటూ చెప్పింది. ప్లీజ్ నవ్య అంటూ మళ్ళీ ఆమెని మంచం మీదకి చేర్చి తన మీద వాలిపోయాడు. ఈసారి కూడా పెదవులతో మొదలుపెట్టిన ముద్దు కాస్త హద్దులు దాటి మన నవ్య ఏవేవో పనులు చేసేస్తున్నాయి. బావా అంటూ ఆమె మూలుగుతున్న ప్రతిసారీ పంటిగాట్లని బహుమతిగా ఇస్తున్నాడు. పెదాలను వీడి మెడ మీద అంతా తడిముద్దులు ఇస్తూ ఎద మీదకి చేరాడు. ఇందాక చేసిన దాడి వల్ల తెల్లగా ఉన్న ఆ ప్రదేశం అంతా ఎర్రగా కమిలిపోయింది. మెల్లగా అక్కడ ముద్దులు ఇస్తూ నచ్చిన చోట లిక్ చేస్తూ ఇంకా తనివి తీరక మళ్ళీ పంటిగాట్లను బహుమతిగా ఇచ్చాడు. అలా అక్కడే ఎంతసేపు కాలం గడిపాడో తెలీదు కానీ మరి కొంతసేపటికి కిందకి దిగాడు. నడుముని పిడికిట్లో బంధించి దాని చుట్టూ కొలతలు చూస్తూ ఆ నడుమొంపున మొహాన్ని అదిమి తన బియర్డ్‌తో రాస్తూ ఉన్నాడు. బావ గుచ్చుకుంటోంది మంద్రంగా వచ్చింది ఆమె స్వరం. ఆమె మాటకి నవ్వుకొని గట్టిగా గిల్లేశాడు. బాబోయ్! అంటూ రావణ్ భుజం మీద ఒక దెబ్బ వేసింది. దానికి నవ్వుకొని ఇంకాసేపు అలాగే అక్కడంతా చక్కర్లు కొట్టి పూర్తిగా కిందకి వచ్చి తనలోకి ప్రవేశించాడు. మొదటిసారి నొప్పి అంత కాకపోయినా ఇప్పుడు గూడా నొప్పిగా అనిపిస్తోంది. ఆమెకి ఏమాత్రం నొప్పి కలగకుండా తన పని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రావణ్. అలా ఆ రాత్రి మొత్తం ఒకరి మీద ఒకరు ఎన్నిసార్లు స్వారీ చేసుకున్నారో తెలీదు కానీ ఎప్పుడు తెల్లారుతుండగా సూర్యుడు ఉదయిస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు నిద్దరికి ఉపక్రమించారు. నెక్స్ట్ డే మార్నింగ్. ఎందుకో ఆ రోజు చాలా త్వరగా మెలుకువ వచ్చింది రామ్‌కి. తన పక్కనే ఉన్న నవ్య వైపు చూశాడు. ప్రశాంతంగా పడుకున్న ఆమె మోము చూస్తూ ఉంటే భలే ముద్దుగా అనిపించింది. నేను చాలా డ్రీమ్స్ వేసుకున్నానే. మన ఫస్ట్ నైట్ అక్కడ జరగాలి, ఇక్కడ జరగాలి అని. కానీ నిన్ను నైట్ ఏదో మాయ చేసావు. ఎంతలా అంటే నా మీద నాకే కంట్రోల్ తప్పేలా. బాబోయ్! పిచ్చ హాట్‌గా ఉన్నావే అనుకుంటూ నవ్య పెదాలను అందుకున్నాడు. నవ్య కోపంగా రామ్ బుగ్గ మీద కొట్టి రావణాసురుడా! అంది కచ్చిగా. ఏయ్! ఏంటే? ఆ! ఏంటి నైటంతా వదల్లేదు. మళ్ళీ పడుకున్నాను అని కూడా లేకుండా మొదలుపెడుతున్నావా? సీరియస్‌గా రామ్ వంక చూస్తూ అడిగింది. నువ్వింత హాట్ అండ్ ఇంత సెక్సీగా ఉంటే నాకు మాత్రం దూరంగా ఉండాలని ఎలా ఉంటుంది అనుకున్నావు? అందుకే పెదాలను అందుకున్నాను నిజాయితీగా చెప్పాడు. చూడు నైట్ మొత్తం తమరు చేసిన దానికి నా బాడీ ఎలా అయిపోయిందో. తన మీద కప్పుకున్న దుప్పటిని పక్కకు తప్పించి రామ్‌కి చూపించింది. పాపం తెల్లగా ఉండాల్సిన ఆమె శరీరం మొత్తం రెడ్డిష్ పింక్‌లోకి మారిపోయింది. ఎవరైనా ఇంత వైల్డ్‌గా బిహేవ్ చేస్తారా? అమ్మో! ఆపుతాడు అనుకుంటూ ఉంటే మళ్ళీ ఇంకో రౌండ్, ఇంకో రౌండ్, ఆ తర్వాత ఇంకో రౌండ్ అంటూ రాత్రి మొత్తం చుక్కలు చూపించావు. ఇంకో వారం రోజుల వరకు టచ్ చెయ్యి చెప్తా నీ పని అంటూ మళ్ళీ బెడ్‌షీట్ నిండుగా కప్పుకొని పైకి లేవబోతున్న తన నడుము పట్టి ఆపేశాడు. ఏం చేస్తున్నావు బావ? మొత్తం అంతా చూపించి ఇప్పుడు జారుకుంటున్నావేంటి బంగారం? నాకిప్పుడు ఫుల్‌గా కావాలి. మళ్ళీ రారా? చంపేస్తా చెప్తున్నా. నైట్ నువ్వు చేసిన దానికి ఇంకా బాడీ పెయిన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడంటే నా వల్ల కాదు బాబు. అయినా చెప్పాను కదా! మళ్ళీ మన మధ్య ఇది అంటే నెక్స్ట్ వీక్ వరకు ఉండదు అని. నేను కూడా అదే చెప్తున్నా. నాకిప్పుడు మన మధ్య ఇది కావాలి. ప్లీజ్ నవ్య ప్లీజ్. ఆహా! రావణ్ ఇంత క్యూట్‌గా బతిమలాడుతున్నాడేంటి? ఎప్పుడు చాలా కోపంగా, వైలెంట్‌గా ఉండే మా బావ ఈరోజు పెళ్ళాం దగ్గర గారాలు పోవడం చాలా విచిత్రంగా ఉంది సార్. తమరి టైం నడుస్తోంది కదా! ఏం చేస్తాం చెప్పండి అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా తన పెదాలనందుకున్నాడు. నవ్య కూడా ఆ ముద్దుకి జతకట్టి తన పూర్తి సహకారాన్ని అందిస్తోంది. పెదాలను వీడి మెడ మీదకు చేరి అక్కడంతా తడి ముద్దులు అద్దుతూ ఉన్నాడు. నిన్న నైట్ అంతా చేసిన పంటిగాట్లకి ఈరోజు మరీ కాట్లు ఇవ్వలేదు. అలా ఇంకో 2 గంటల తర్వాత ఆమెని పూర్తిగా వదిలి తన పక్కన చేరిపోయాడు. నవ్య కూడా రామ్ వైపు చూడలేక లేచి వెళ్ళే ఓపిక లేక తిరిగి అలానే పడుకొని ఉండిపోయింది. కొంతసేపటికి లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకువచ్చాడు రామ్.
నవ్య, నవ్య లే అంటూ తనని తట్టి లేపుతూ ఉన్నాడు. బావ నాకు బాగా నిద్రొస్తోంది. ఫ్రెష్ అయ్యే ఓపిక కూడా లేదు. నన్ను పడుకోని అంటూ నిద్రమత్తులో చెప్తూ ఉంటే లేచి టిఫిన్ తినేసి పడుకో అంటూ మెల్లిగా తనని లేపి కూర్చోబెట్టాడు. రామ్ వైపు కోపంగా చూస్తూ ఆ ఫుడ్ తీసుకొని తినడం మొదలుపెట్టింది. ఇప్పుడెందుకు నా వైపు ఇంత కోపంగా చూస్తున్నావు? చేయాల్సిన పనులన్నీ చేసేస్తూ మళ్ళీ ఎందుకు ఇంత కోపంగా చూస్తున్నావు అని అడుగుతున్నావా మాన్స్టర్? ఆ మాటకు నవ్వుకుంటూ ఇంకోసారి రెచ్చగొట్టకే మళ్ళీ ఇంకో 2 గంటలు ఇంకో రౌండ్ వేసుకోవాల్సి వస్తుంది. ఆ మాటకి తినడం ఆపేసి మరీ రామ్‌ని కొడుతూ ఉంది నవ్య. ఒసేయ్ కొడితే మర్యాదగా ఉండదు. అయినా చూస్తున్నా ఒక్క నైట్‌లోనే నా మీద ఫుల్‌గా భయం పోయింది. అయినా అలా ఎలా పోయింది మేడం? ఏమో ఇప్పటివరకు నా బావలో రావణ్ మాత్రమే కనిపించాడు. కానీ నిన్న నైట్ మాత్రం నా రాముడు కనిపించాడు. ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు రామ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది. అబ్బో! అంత సడెన్‌గా మీ రాముడు నీకెందుకు కనిపించాడు? అరనవ్వుతో ప్రశ్నించాడు. ఎందుకు అంటే తను నన్ను కేర్ చేసిన విధానానికి. నిజంగా బావ నాకు మళ్ళీ అదే రామ్ కనిపించాడు. ఏ రామ్‌ని అయితే నా మూర్ఖత్వంతో నేను దూరం చేసుకున్నానో అదే రామ్ నాకు కనిపించాడు. కంటి నిండా నీళ్లతో రామ్‌ని హగ్ చేసుకొని చెప్పింది. రామ్ కూడా నవ్యని తిరిగి హత్తుకొని ఆనందపడ్డాడు. నవ్య నీకు ఒక విషయం చెప్పనా? తన కౌగిల్లో ఉన్న నవ్య వైపు చూస్తూ అడిగాడు. ఆ మాటకు తలెత్తి రామ్ వైపు చూస్తూ ఏంటి బావా అది? అది ఈ సంధ్య అత్త చనిపోలేదు. బ్రతికే ఉన్నారు. భార్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు. ఆ మాట నమ్మలేనట్లుగా రామ్‌కి దూరంగా జరిగి భుజాలు పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు బావా? అమ్మ బతికే ఉండడం ఏంటి? నువ్వు నిజంగా నిజం చెప్తున్నావా? చెమ్మగిల్లిన కళ్ళతో రామ్ వైపు చూస్తూ ప్రశ్నించింది. అవును. నిజమే చెప్తున్నా. అత్త బతికే ఉంది. ఇప్పుడు మామ అత్త దగ్గరున్నాడు. బావ అయితే మనం ఇప్పుడే బయలుదేరదాం. నాకు అమ్మని చూడాలనిపిస్తోంది. ప్లీజ్ బావ నన్ను తీసుకొని వెళ్ళవా? ప్లీజ్ అంటూ ఏడుస్తూ రామ్‌ని బతిమలాడుతోంది. వెళ్దాం ఈరోజే నిన్ను తీసుకొని వెళ్తాను చెప్పాడు రామ్ ఏదో ఆలోచిస్తూ. నిజంగానా? నిజంగా నన్ను తీసుకొని వెళ్తావా బావ? నిజంగా తీసుకొని వెళ్తాను. సరేనా? చెప్పాడు నమ్మకంగా. థ్యాంక్ యూ బావ. థ్యాంక్ యూ సో మచ్ అంటూ రామ్ మొహం నిండా ముద్దులు పెడుతూ నాకు ఇప్పుడే అమ్మతో మాట్లాడాలి అనిపిస్తోంది. అమ్మకి కాల్ చేయవా? సరే అంటూ రఘు గారికి కాల్ చేశాడు. హలో రామ్ చెప్పు నాన్న. మామ అది ఓసారి అత్త దగ్గరికి తీసుకువెళ్ళు ఫోన్ని. నీ కూతురు మా అత్తతో మాట్లాడుతుందంట. నవ్యకి చెప్పావా? పక్కనే ఉన్న నవ్య ఆ మాటకి తండ్రి వైపు చూసి అదేంటి నాన్న అలా అంటున్నారు? మొహం ముడుచుకొని చెప్పింది. అలా కాదమ్మా మీ బావ ఇంకో 2, 3 రోజులు ఆగిన తర్వాత నీకు చెప్తానన్నాడు. అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నా కూతురు వైపు చూస్తూ చెప్పారు. సరే ఆగండి నేను తీసుకుని వెళ్తున్నాను. సంధ్య దగ్గరికి వెళ్ళి సంధ్య వీడియో కాల్‌లో ఎవరున్నారో చూడు అన్నాడు రఘు ఫోన్ సంధ్య గారి చేతిలో పెడుతూ. అక్కడ తన అల్లుడు పక్కనే కూతురు కనిపిస్తూ ఉంటే నవ్య, సంధ్య ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంధ్య నువ్వేనా? ఎలా ఉన్నావే? అంటూ కూతుర్ని ఏడుస్తూ అడిగింది సంధ్య. అమ్మా అంటూ ఏడుస్తూ అది ఫోన్‌లోనే చిన్నపిల్లలా. సంధ్య గారిని, నవ్యని చూస్తూ ఉంటే మాట కూడా రావడం లేదు రఘు, రామ్‌కి. నవ్య అమ్మ దగ్గరికి వచ్చేవా? అడిగారు సంధ్య గారు బేలగా. వచ్చేస్తాను మమ్మీ నేను ఖచ్చితంగా వచ్చేస్తాను అంటూ చిన్నపిల్లలా చెప్తూ ఉంది నవ్య. నా బంగారు తల్లి అంటూ అల్లుడి వైపు చూస్తూ రామ్ నా కూతుర్ని ఈరోజే తీసుకొని వస్తావా? ఆశగా అడిగారు. అత్త నాకో చిన్న మీటింగ్ ఉంది. అది అయిపోయాక మేమిద్దరం స్టార్ట్ అవుతాం. సరేనా? చెప్పాడు రామ్ చిరునవ్వుతో. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ చెప్పారు సంధ్య. ఇక కొంచెం సేపు తల్లితో మాట్లాడి కాల్ కట్ చేసి రామ్‌ని మళ్ళీ హత్తుకుంది. ఇదిగో ఇన్నిసార్లు హగ్ చేసుకోవద్దు. మళ్ళీ మంచం మీద లాక్ అవుతావు. అసలే నాకు మీటింగ్ ఉంది. అది కూడా ఆపేసి మరీ నీ పని చూడాల్సొస్తుంది ఇంటెన్స్ లుక్స్‌తో చెప్పాడు. ఛీ! నీకెప్పుడు ఇంకా అదే ధ్యాస. మీటింగ్ కంప్లీట్ చేసుకొని తొందరగా వచ్చేయి బావ. మనం ఫాస్ట్‌గా స్టార్ట్ అయ్యి ఎళ్ళిపోదాం. ఏమంటావు? అంది నవ్య. నా శ్రీమతి గారు కోరితే కాదు అనడం నా వల్ల అవుతుందా? అది ఎప్పుడూ జరగదు కదా! అలానే వచ్చేస్తాను అంటూ రెడీ అయ్యి నవ్యకి చెప్పేసి వెళ్ళాడు. నవ్య కూడా ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి కొంచెం నీరసంగా అనిపించడంతో పడుకుండిపోయింది. నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.